హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ రిలేషన్‌షిప్ ఆర్ పర్టిక్యులర్‌గా మీ వ్యక్తి విషయంలో మీరేదైనా నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేస్తున్నానండి. సో, బేసిక్‌గా ఒక పర్సన్ విషయంలో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అలాగా లైఫ్ లాంగ్ ఒకే సిట్యుయేషన్‌లో ఒకే విధంగా ఉండడం అంటే చాలా కష్టం. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుంది. సో, మేబీ మీ లైఫ్‌లో కూడా మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే ఉంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ కోసం మీకు చాలా తెలియొచ్చు. సో, అవే మీరు కన్సిడర్ చేసి ఏదైనా డెసిషన్ తీసుకుంటారు. బట్ కార్డ్స్ ప్రకారం మీకు అంటే తెలియాల్సిందేంటి? ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరిక్కడ అసలు ఎలాంటివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ నుంచి గైడెన్స్ లాగా నేను రీడింగ్ అయితే చేస్తున్నానండి. మేబీ ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను ఈ టైప్ రీడింగ్ చేయలేదు. జస్ట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చేశాను. అండ్ మీకు తెలియాల్సిన సిట్యుయేషన్స్ ఏంటి అనే దాని కోసం కూడా మాట్లాడాను కానీ, బట్ ఇలా మాట్లాడడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. సో, చూద్దాం అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో, ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి కుంజైట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో ఆర్ మీ రిలేషన్‌షిప్‌లో నిర్ణయం తీసుకునే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, ఇలా అయితే చూద్దాం ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్తుంది? సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ పర్సన్‌కి మీకు మధ్యలోని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి. ఇద్దరి మధ్యలో కూడా మిస్‌కమ్యూనికేషన్ జరిగినట్టుగా నాకనిపిస్తుంది. బేసిక్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉన్న చోట ఎలా ఉంటుందంటే, వాళ్ళేంటో పూర్తిగా అర్థం అవ్వదు. వాళ్ళు చెప్పే మాటలేంటో పూర్తిగా అర్థం అవ్వవు. అలాగే మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వదు. మనం ఏం చేస్తున్నామో అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంటారు. ఇలాంటి టైంలోనేంటంటే, ఒక వ్యక్తి విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళకి మేబీ అర్థమైతే వాళ్ళలో మార్పు రావచ్చేమో కదా! లేకపోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో మీరు అర్థం చేసుకున్నా, వాళ్ళ ప్రకారం కొన్ని మార్పులు తీసుకురావచ్చేమో కదా! సో, ఇలాంటి ఒక హోప్ అనేది ఉంటదండి. బట్ ఇప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు కదా! ఇలాంటి వ్యక్తిని ఎవరు మార్చలేరు. మనం చెప్పేది అర్థం అవ్వదు. అలా అని చెప్పి వాళ్ళు చెప్పేది మనకి అర్థం అవ్వదు. మన టైం ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం అని ఇలా ఆలోచిస్తే చాలా ఇబ్బంది పడతారండి. అంటే ఇక్కడ మేబీ మీలో చాలా మందేంటంటే ఇలా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు పాస్ట్‌లో. బట్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తికి మీకు మధ్యలోని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం వల్ల ఆర్ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల మీరు పర్టిక్యులర్‌గా మీ లైఫ్ కోసం ఎప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా మార్చాలి అనుకున్నా ఏది కూడా మారట్లేదు. మళ్ళీ వెనక్కే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ నాకొద్దు, నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేను అనుకుని చాలా సార్లు మీరు ఫీల్ అయ్యారండి. అలా ఫీల్ అయ్యి మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు. బట్ ఎప్పుడూ కూడా ఏది మీరు అనుకున్న విధంగా జరగలేదు. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీరు థింగ్స్‌ని ఆ విధంగా హ్యాండిల్ చేయాలి. మీ లైఫ్‌కి మీరు ఆ విధంగా డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే రేపనే రోజు
మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల మీరు ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్‌ని మీరు చూసుకుంటే డెఫినిట్‌గా మీరు రిగ్రెట్ అవుతారంట. మేబీ మీరిక్కడ ఒక రైట్ చాయిస్ చేసుకోకపోవడం వల్ల రేపనే రోజైనా సరే మీరు మళ్ళీ ఇలాంటి వ్యక్తినే మీట్ అవ్వరని గ్యారంటీ ఏంటి? మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయరని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక పర్సన్‌కి ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు, ఆ ఛాన్స్‌ని వాళ్ళు ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోవాలి అనుకుంటుంది. అట్‌లీస్ట్ మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారో చూస్తది. సో, కొంతమంది ఏం చేస్తారు అంటే, చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు. ఏది ఇంక వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి విడిచిపెట్టేయడమే మంచిది అనుకోని ఈజీగా విడిచిపెట్టేస్తారండి. బట్ ఒక సిట్యుయేషన్ అలా మీ లైఫ్‌లో ఉంది అంటే, మీరు ఎలా ఫైట్ చేస్తారు? మీరు ఎలా అలాంటి సిట్యుయేషన్‌కి స్టాండ్ తీసుకుంటారు? మీరేం నేర్చుకుంటారు అనేదే ఇంపార్టెంట్. అందుకే కదా యూనివర్స్ అలాంటి సిట్యుయేషన్ మీ లైఫ్‌లో పెడుతుంది. ఆఫ్‌కోర్స్ కర్మ ఫలితంగా కూడా మీరు కొన్ని ఎదుర్కోవచ్చు. అది వేరే విషయం. బట్ ఏది ఏమైనా సరే మీరు ఎలా అయితే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలో, అలాగా కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తేనే ఏ సిట్యుయేషన్ నుంచైనా బయట పడగలరండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరొక నిర్ణయం తీసుకోవాలి అనుకునే ముందు ఫస్ట్ మీరు ఈ సిట్యుయేషన్ కానీ, ఈ పర్సన్ కోసం కానీ అర్థం చేసుకోవాలి. అండ్ ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని కూడా మీరేంటంటే సార్ట్ ఔట్ చేసి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మీరు రిగ్రెట్ అవ్వడం కానీ, మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయడానికి కానీ పాసిబిలిటీ ఉంది. నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తానండి. మీరు ఇక్కడ చాలా షార్ప్‌గా ఉండాలండి. చాలా స్మార్ట్‌గా థింక్ చేయాలి. ఎమోషనల్ అయిపోవడం వల్ల మీకు ఎలాంటి యూజు లేదు. అండ్ ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం వల్ల కూడా మీకు ఎలాంటి యూజు ఉండదు. అండ్ ఈ విషయంలోనేంటంటే మీరు వ్యక్తులు చెప్పేది వినడానికి ఫస్ట్ ట్రై చేయాలి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకు, మీ వ్యక్తికి మధ్యలో గ్యాప్ ఉంది అంటే మీ వ్యక్తి చెప్పాలి అనుకున్నది మీరు పూర్తిగా వినట్లేదండి. అసలు వాళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారు అని కనీసం మీరు ఆలోచించట్లేదు. ఎంతసేపు మీరెలా ఫీల్ అవుతున్నారు అంటే, మేము చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏది కూడా ప్రాపర్‌గా చెప్పట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ, బట్ వాళ్ళు మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఏది చెప్పట్లేదు. కానీ ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళు చెప్పింది మీరు వినడం కానీ, వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవడం కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మీరు పాస్ట్‌లో చాలా సార్లు ప్రయత్నం చేశారు. పాస్ట్‌లో ఏది కూడా మీకు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా! కొంత ఈ పర్సన్ విషయంలో మీరు మెచ్యూర్డ్‌గా కాకుండా చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ, కొంచెం ఫూలిష్‌గా బిహేవ్ చేయడం కానీ చేస్తున్నారండి. ఇది మీకు తెలియకపోవచ్చు. మీ వరకు మీరేంటంటే లేదు మేము చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తాం. సో, మేమేంటంటే ఏదైనా ఓపెన్‌గా హ్యాండిల్ చేసే టైపు. సో, వాళ్ళే అంటే మమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. గ్యాప్ ఉండడం అయితే నిజమేనండి. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కలిసిపోండి, ఈ వ్యక్తి కోసం ఆలోచించి మీరు సాక్రిఫైసెస్ చేసుకోండి అని నేను చెప్పను. కానీ మీరు ఈసారి డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం అన్నీ కన్సిడర్ చేసి మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ కూడా ఈ సిట్యుయేషన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతది. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎండ్ అవ్వదండి. ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే, మీరు ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి, సో, ఇది గివ్ అప్ చేసేయడం మంచిది అనుకుంటున్నారు కొంతమంది. కొంతమందేంటంటే, హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి, సైలెంట్‌గా ఉండడం మంచిది అనుకుంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు ఇలా సైలెంట్‌గా ఉన్న వాళ్ళ కోసం నేను మాట్లాడతాను. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీరు తగ్గించుకోలేకపోతున్నారండి. మీరేంటంటే, ఇలాంటి ఒక లైఫ్‌ని కోరుకోవట్లేదు. మీ లైఫ్ ఇంకొకలాగా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ లైఫ్ ఇంకొకలాగా ఉండాలి అంటే, ముందు ఈ రోజు సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్ చేయాలి. సో, అంతేకాని ఇది మీరు విడిచిపెట్టేసి ఆర్ మీరు సైలెంట్‌గా ఉండి నేనేంటంటే ఇలా మారిపోతే ఆర్ నా లైఫ్‌ని ఇలా చేంజ్ చేసుకుంటే మేబీ నాకు మంచిగా ఉంటదేమో అనుకోని ఉన్న ప్రాబ్లమ్‌ని విడిచిపెట్టేసి ఇంకొక ప్రాబ్లమ్‌ని తెచ్చుకోకూడదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్లియర్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం మీరొక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తిని పూర్తిగా స్టడీ చేయడం కానీ, ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలి? ఈ వ్యక్తితో ఎలా మాట్లాడితే మీకు బెనిఫిట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనేది నేర్చుకోవాలి కానీ, పాస్ట్‌లో జరిగింది కదా! అని చెప్పి అది కంపేర్ చేసుకుంటూ ప్రతీదీ కూడా మీరు చేయకూడదండి. ప్రెజెంట్ అనేది ఎప్పుడు డిఫరెంట్ కదా! ఇప్పుడు పాస్ట్‌లో ఆ వ్యక్తి మీతో మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు మీతో మంచిగా లేరు. సో, ఇంక అక్కడ కంపేర్ చేసుకోవడానికి ఏముంది? ఇప్పుడు ప్రెజెంట్ ప్రకారమే డిసైడ్ అవ్వాలి. ప్రెజెంట్ ప్రకారమే మాట్లాడాలి. ప్రెజెంట్ ప్రకారమే డీల్ చేయాలి. ఎందుకంటే మీలో చాలా మంది ఆల్రెడీ ఈ పర్సన్‌తో డీల్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవుతూనే ఉన్నారు. మళ్ళీ కూడా ఫెయిల్ అవుతారు. మీరు కరెక్ట్‌గా కానీ ఆలోచించకపోతే. డెఫినిట్‌గా మీరేంటంటే ఇక్కడ కొన్ని మిస్ అవుతున్నారండి. ఆ మిస్ అవుతున్న పాయింట్స్‌ని అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ విషయంలోని
మీకు ఏదైతే అనిపిస్తుందో అంటే మీరు డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీకు మేబీ ఒకలాగా అనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒకలాగా అనిపిస్తూ ఉండొచ్చు. డిఫరెన్స్ ఉండొచ్చండి. సో, అందుకే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని పైపైన చూడడం, ఈ వ్యక్తి మాట్లాడే మాటల్ని పైపైన ఓకే. వీళ్ళ ఉద్దేశాలు ఇవే అని డిసైడ్ అయిపోవడం లాంటివి చేయకూడదు. లోతుగా సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వన్స్ మీకు అర్థమైన తర్వాత ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఓకే. మీరు ఇది చేయాలి. మీ చేతుల్లో ఇది ఉంది అనుకోని మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందండి. సో, ఏది ఏమైనా సరే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మేబీ మీరేమైనా థ్రోట్ చక్ర బ్రేస్లెట్స్ వేర్ చేయడం మంచిదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది. ఆర్ కాంబినేషన్‌లోనైనా మీరు బ్రేస్లెట్ వేర్ చేయడం బెటర్. అయితే లాపిస్ లజూలి వేర్ చేయండి. లేదా కాంబినేషన్‌లోని లాపిస్ లజూలి, ఎమెథిస్ట్ వేర్ చేయొచ్చు. ఆర్ ఎమెథిస్ట్, సోడాలైట్ కాంబినేషన్ అయినా వేర్ చేయొచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకొని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అండ్ అంటే కొంచెం ర్యాష్‌గా ఆర్ రెక్లెస్‌గా కూడా ఉండకూడదండి. కొంతమంది ఉంటారు. ఏదో చేసేయాలి, ఈ టైంలోనే చేసేయాలి, ఇలాగే ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి అన్నట్టుగా ఉంటారు. సో, ఇలా ఉండొద్దు. అండ్ వ్యక్తిని కూడా ఫోర్స్ చేయడం కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే వ్యక్తి ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి. సో, ఇప్పుడే వాళ్ళేదో డెసిషన్ తీసుకోవాలి అని వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఇక్కడ వద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు అర్థం చేసుకోవాల్సినవి, ఆలోచించాల్సినవి చాలా ఉన్నాయండి. అవి మీకు అర్థమైతే తప్ప మీరేంటంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఈ సిట్యుయేషన్‌లో మళ్ళీ మళ్ళీ వెనక్కే వస్తారు. ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ప్యూర్‌గా మీకోసం ఆర్ ఈ రిలేషన్‌షిప్ కోసం అన్నట్టుగా కాకుండా అన్ని వైపుల నుంచి కూడా చూసుకోవాలండి. ఈ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఎక్కడో కానీ మ్యాచ్ అవ్వట్లేదు. ఇద్దరి ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్ సింక్‌లోకి వస్తదో అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైనా చేంజ్ అవుతది. అది ఫ్యూచర్ అంటే ఇద్దరు కలిసి ఉండడానికైనా ఆర్ ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడానికైనా సమ్ అంటే డిఫరెన్సెస్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మేబీ ఇది మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తే తప్ప ఆర్ పర్టిక్యులర్‌గా ఒకవేళ మీకు ఇక్కడ అర్థం అవ్వట్లేదంటే మీరు వేరే వ్యక్తుల సజెషన్స్ అయినా తీసుకోవచ్చు ఆర్ అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సినవైతే చాలా ఉన్నాయి. బట్ అవి మీరు అర్థం చేసుకోకుండా మీరు ముందుకు వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు అన్నట్టుగా కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి. సో, అందుకే మీరేంటంటే పైపైన ఏదో తెలుసుకొని డెసిషన్స్ తీసుకుంటున్నారు అన్నట్టు కాకుండా ఫుల్‌గా డీటెయిల్డ్‌గా అన్నీ తెలుసుకొని డెసిషన్ తీసుకుంటున్నారు అనే ఒక క్లారిటీ అట్‌లీస్ట్ మీకుంటే ఆర్ అలాంటి ఒక సాటిస్ఫాక్షన్‌తో మీరు ఏదైనా చేస్తే మీరు చేంజెస్ అయితే చూస్తారండి. సో, అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఇలాంటి నిర్ణయమే తీసుకోండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే రీడింగ్ అయితే దానికి సంబంధించి కాదు. ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు కన్సిడర్ చేయాల్సిందేంటి అనే బేసిస్‌లో చేస్తున్నాను కాబట్టి డెఫినిట్‌గా ఇది పీస్‌ఫుల్‌గానే మీరు హ్యాండిల్ చేయాలి. అండ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఇద్దరు డిస్కస్ చేసిన తర్వాత మ్యూచువల్‌గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. జస్ట్ ఒకళ్ళేదో చేసేస్తాం అంటే కష్టం అండి. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా చూద్దాం. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రై చేస్తున్నారండి. నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా చేంజెస్ తీసుకురావాలనే అనుకుంటున్నారు. అంటే మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనుకోవడం అయితే సెకండ్ చాయిస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ చాయిస్ అయితే రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలనే ఉంది. కాకపోతే ఈ రిలేషన్‌షిప్ కోసం ఇప్పటికే చాలా చేశారు. ఏం చేసినా సరే ఏది జరగట్లేదు. అలా అని చెప్పి మీ లైఫ్ చూసుకుందాం అనుకున్నా అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే కొన్ని మీరు విడిచిపెట్టాల్సుంటది. కొన్ని హోల్డ్ చేయాల్సుంటది. అంటే ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టే జరగదండి. కలిసి ఉండడానికైనా ప్రతిదీ మీరు అనుకున్నట్టుగా జరగదు. విడిపోవాలి, మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనుకున్న ప్రతిదీ కూడా మీరు అనుకున్నట్టుగా జరగదు. కొన్ని విడిచిపెట్టేయాల్సుంటది. అంటే డెఫినిట్‌గా మీ ఎండ్ నుంచి కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు అది కూడా కన్సిడర్ చేయాలి. అంటే కొన్నింటిని విడిచిపెట్టేసి, కొన్నింటిని మాత్రమే హోల్డ్ చేయాలి. సో, మన పరిస్థితి ప్రకారం మనం ఇలా ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఫోన్‌లో విడిచిపెట్టేద్దాం అని కొన్ని విడిచిపెట్టేయాలి. కొన్ని మాత్రం మీకు బెనిఫిట్ అయ్యేలాగా మీరు చూసుకోవచ్చు. అలా మీరు ఉండి డెసిషన్ తీసుకుంటేనే ఈ సిట్యుయేషన్‌లో మీరు పాజిటివ్ చేంజ్ చూస్తారు. లేకపోతే ఈ సిట్యుయేషన్ అలా రిపీట్ అవుతూనే ఉంటది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరు కూడా కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఆర్ కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సి ఉంటది. ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోతాం అంటే ఏది చేంజ్ అవ్వదు. అలా అని చెప్పి ఇంకొకళ్ళు పోన్లే ఎలాగో అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి పూర్తిగా విడిచిపెట్టేస్తే ఏ బాధ లేదు అనుకున్నా అలా కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకో కానీ యూనివర్స్ ఇక్కడ మీకు సరైన పరీక్ష పెట్టిందండి. మీ పేషెన్స్‌కి కానీ, కమిట్మెంట్‌కి కానీ, యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీరు గ్రో అవ్వడానికి కానీ
లైక్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అన్నమాట ఇది. సో మీరు ఈ రిలేషన్షిప్ వల్ల ఏదో నేర్చుకుంటున్నారు అండ్ వచ్చే రోజుల్లో కూడా నేర్చుకుంటారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. మేబీ మీరు నిజంగా అన్ని నేర్చుకున్న తర్వాత మీరు చేంజెస్ అయితే చూస్తారు. అప్పుడు మీరు డెసిషన్స్ కూడా కరెక్ట్ గా తీసుకుంటారండి. మెయిన్ అది ఇక్కడ నాకు అర్థమైంది. సో అందుకే కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని ఏదైనా చేయడానికి ట్రై చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ వ్యక్తి ఆర్ రిలేషన్షిప్ విషయంలో మీరు నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? సో యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ చాలా బ్యూటిఫుల్ గా స్టార్ట్ అయిందండి. మీరు కూడా అనుకోలేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా బిగిన్ అయిందనే చెప్పాలి. అయితే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు ఒకలా ఉంది. స్టార్ట్ అయిన తర్వాత లైక్ కొంత టైం పాస్ అయిన తర్వాత ఇంకొకలాగా చేంజ్ అయింది. మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు రిలేషన్‌షిప్ ఇలా ఉంటది అని. ఎందుకంటే మీరు ఈ రిలేషన్‌షిప్ పర్ఫెక్ట్‌గా ఉండాలి అని అనుకోలేదండి. జస్ట్ ఈ రిలేషన్‌షిప్ మీకు ఒక హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అని మాత్రమే అనుకున్నారు. బట్ మీరు అనుకున్న దానికంటే కూడా మీకు ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువే దొరికింది అని చెప్పొచ్చు. అది మీకు ఎందుకో కానీ గుర్తుండిపోయింది. చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు ఆ పర్సన్‌కి మధ్యలో ఏదో జరగడం కానీ, రిలేషన్‌షిప్‌లో సమ్ అదర్ సిట్యుయేషన్స్ కానీ వచ్చినట్టుగా ఉన్నాయి. అప్పటినుంచి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే మీ వరకు మీరు ఒక పర్ఫెక్ట్ హ్యాపీనెస్‌ని ఈ రిలేషన్‌షిప్‌లో అయితే ఫైండ్ చేశారు. సో, ఎప్పుడైతే మరి అలా హ్యాపీగా ఉన్నారో ఎవరైనా సరే అదే కోరుకుంటారు కదా! సో, అలాంటి ఒక హ్యాపీనెస్ మిస్ అవుతదేమో అనే ఒక భయం కానీ, ఒక బాధ కానీ మీకుంది. అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి కంటిన్యూ చేద్దామంటే ఒకప్పుడులాగా ఈ రిలేషన్‌షిప్ లేదు. సో, మీకు అందుకే ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రోజు రోజుకి కూడా మీకు ఈ రిలేషన్‌షిప్‌లో భయం ఎక్కువైపోతుంది. అండ్ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఇదే డిస్టర్బెన్సు. ఇంతకంటే ఇంకా ఏ డిస్టర్బెన్సు ఉండదు. సో, మేబీ ఇక్కడి వరకు మీరు ఫేస్ చేసిందే ఎక్కువ అని అనుకుంటే, ఇంకా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏవో జరుగుతున్నాయి. అంటే రోజు రోజుకి మీకు బాధ, భయం అన్నీ పెరిగిపోతున్నాయి. అండ్ రిలేషన్‌షిప్‌లో కూడా సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయండి. ఏది కూడా సింపుల్‌గా ఉండట్లేదు. ఒక్కొక్క స్టెప్పు ప్రాబ్లమ్ వైపు మీరు వేస్తున్నారు. అది మీకైతే బాగా అర్థమవుతుంది. సో, ఇన్ని ప్రాబ్లమ్స్‌లో కూడా మీరేంటంటే స్టిల్ రిలేషన్‌షిప్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎక్కడో మీకనిపిస్తుంది. మేబీ ఈరోజు కాకపోతే రేపైనా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయేమో! ఇంత కేయోటిక్‌గా ఉండవేమో! ఈ డిస్టర్బెన్సెస్ తగ్గుతాయేమో అని. బట్ మీరు అలా అనుకుంటున్న ప్రతిసారి కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా జరుగుతున్నాయి. సో, ఇదంతా కర్మ ఫలితంగా అయితే జరుగుతుంది. అందులో నో డౌట్. కాకపోతే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీరు ఇది ఈజీగా తీసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఇంకా ఇలాగే ఉంటదా? సో, దీన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేసేది? నా పరిస్థితి ఏంటి? నేను ఎలాంటి చాయిస్ చేసుకోవాలి? ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా మీరొక డెసిషన్ తీసుకోవాలి. మీరు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తేనే మీ లైఫ్‌లో చేంజెస్ అయితే మీరు చూస్తారు. బట్ ఆ డెసిషన్ తీసుకోవడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్‌తో ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి, సో, ఈ హ్యాపీనెస్ అనేది మీకు బయట ఇంకెక్కడా దొరకదు అనే భయం ఉంది. అలా అని చెప్పి ఇది కంటిన్యూ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా జరుగుతున్నాయి. సో, ఈ జరుగుతున్న వాటిని మీరు ఎలాగ స్టాప్ చేస్తారు? అది ఇక్కడ పరిస్థితి. సో, యూనివర్స్ ఏంటంటే ఫైనల్‌గా మీరొక చాయిస్ చేసుకునే ముందు ఈ రిలేషన్‌షిప్ కొంతకాలం ఇలాగే ఉంటది. ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ ప్యాటర్న్స్ అనేవి బ్రేక్ అయ్యే వరకు కూడా మీరు సఫర్ అవ్వాల్సుంటుంది. సో, అది మీకు ఓకే అనుకుంటే రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేయండి. లేదు ఈ ప్యాటర్న్స్ నేను ఇప్పుడే బ్రేక్ చేస్తాను. నా లైఫ్‌ని నేను ఇప్పుడే బెటర్ చేసుకుంటాను అనుకుంటే, ఈ పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకుంటూ ఆర్ మొత్తానికి ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి అని చెప్తుంది. అంటే యాక్చువల్‌గా
ఇక్కడ మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది యూనివర్స్ చెప్తున్నట్టుగా రీడింగ్ అయితే కాదు. జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది రీడింగ్ అన్నమాట. ఒక నిర్ణయం తీసుకునే ముందు. ఎందుకంటే అల్టిమేట్‌గా ఒక నిర్ణయం అనేది మీరే తీసుకోవాలి. ఇప్పుడు మీ జీవితానికి మీరు రేపు రిగ్రెట్ అవ్వకూడదు అంటే మీకు ఏదనిపిస్తే అదే మీరు చేయడం కరెక్ట్. మేబీ రేపన్న రోజు మీరు సఫర్ అయినా స్టిల్ ఈ రోజు మీరు ఈ చాయిస్ చేసుకున్నందుకు మీరు సఫర్ అవుతున్నారు. సో, మీకు ఒక రిగ్రెట్ ఉండదు. అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూనివర్స్ మీకు 2 ఆప్షన్స్ కూడా ఇస్తుందండి. బట్ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం మీరు ఈ పర్సన్‌తో ఉన్న అటాచ్‌మెంట్ బట్టి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొంతకాలం ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయండి. అవునన్నా, కాదన్నా మీరు కొన్ని ఫేస్ చేయక తప్పదు. అది మీ కర్మ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఈ కార్మిక్ సైకిల్‌ని బ్రేక్ చేయాలి అంటే మీ చేతుల్లో ఆ ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే ఇంక ఫైనల్‌గా మీరిది హ్యాండిల్ చేయలేరు. ఇది మీ వల్ల కాదు అంటే ఈ సిట్యుయేషన్ ప్రకారం మీరేం చేయాల్సిన అవసరం ఉందో అది మీరు చెయ్యొచ్చు. అలాంటి ఒక నిర్ణయం తీసుకొని మీ లైఫ్‌లో అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. లేదు ఈ రిలేషన్‌షిప్‌లోనే ఉండాలి అనుకున్న ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి బ్రేక్ అవుతాయండి. సమ్‌డే ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండడానికి స్కోప్ కూడా ఉంది. అంటే కంప్లీట్‌గా మీ లైఫే మీరు చూసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి అని అదొక్కటే నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ నాకు 2 పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. సో 2 ఈజీ కాదు. 2 కష్టమే. బట్ మీకు ఏది ఓకే. ఈ కష్టం నాకు పర్వాలేదు. అట్‌లీస్ట్ నేను ఈ కష్టాన్ని అనుభవించగలను అని అనుకుంటారో, ఆ కష్టాన్ని చేసుకోండి. ఎందుకంటే యాక్చువల్‌గా మనకి ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో ఈజీ అండ్ డిఫికల్ట్ చాయిసెస్ 2 ఉన్నట్టుగా. బట్ మీ సిట్యుయేషన్‌లో 2 కూడా డిఫికల్టే. ఎందుకంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టేసినా మీకు బాధే. ఈ పర్సన్‌తో కంటిన్యూ అయినా బాధే. సో 2 కూడా ఇబ్బందికరమైన పరిస్థితులేనండి. కాకపోతే ఇందులో ఏది బెటర్ అనేది మాత్రం మీరే డిసైడ్ అవ్వాలి. కొంతమందికేంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడమే బెటర్ అని అనిపిస్తది. సో మీలాంటి వాళ్ళేంటంటే ఇంక ఆలోచించకుండా ఏం చేయాలో ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి అది చేసి మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు. లేదు ఇందులోనే కంటిన్యూ అవుతాను. కొంతకాలం నేను ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను కాబట్టి వెయిట్ చేస్తాను. సిట్యుయేషన్స్ ఎలా అన్‌ఫోల్డ్ అవుతాయో చూస్తాను. చూసి ఆ ప్రకారం అప్పుడు కావాలంటే ఏదో చేస్తాను అన్న మీ ఇష్టమే. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ అయితే కొంతకాలం కంటిన్యూ అవుతదండి. ఈ రిలేషన్‌షిప్‌లోని మీరనుకున్న వెంటనే చేంజెస్ అయితే తీసుకురాలేరు. బట్ ఈ రిలేషన్‌షిప్పే కావాలి. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఉండాలి అనుకుంటున్నారు. అంటే మీలో ఆ డిటర్మినేషన్ ఉంది అంటే మాత్రం మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎలా ఉంటే మీకు మంచిది? ఇవన్నీ కూడా చూసుకోండి. చూసుకొని మీరేంటంటే ముందుకు వెళ్ళండి. డెఫినిట్‌గా సర్వైవ్ అవుతారు. ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి కూడా ఎక్కడో ఒక దగ్గర ఎండ్ అవుతాయి. లైక్ ఈ సైకిల్‌ని మీరు బ్రేక్ చేయగలుగుతారండి. సో, ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే మళ్ళీ కంటిన్యూ అవుతది. మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, అలాంటి పాసిబిలిటీ ఉంది కాబట్టి మరి మీరెలాంటి చాయిస్ చేసుకుంటారు అనేది అల్టిమేట్‌గా ఇంకా మీ ఇష్టమే కదా! ఇప్పటికైతే మీకు ఆన్సర్స్ రెడీగానే ఉన్నాయి కానీ, బట్ ఆన్సర్స్‌ని మీరెందుకో యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇంకా వేరే ఆన్సర్స్ ఉంటే బాగుంటుంది. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఆన్సర్ అనేది ఈ విధంగా అయితే మనం సాటిస్ఫై అవుతాం అన్నట్టుగా ఉంటున్నారు. అందుకే మీరేంటంటే ఇంత సఫర్ అవుతున్నా ఇంకా ఎక్కడో ఛాన్స్ తీసుకోవాలి. చూద్దాం అనేలాగే ఉంటున్నారు. సో, మీరు చేస్తుందైతే బేసిక్‌గా కరెక్టే. కాకపోతే మీ ముందైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ కూడా కష్టమేనండి. 2 కూడా ఈజీగా అయితే ఉండవు. బట్ ఏది కష్టం ఎక్కువ కష్టం లైక్ అనేది మీరు చూసుకొని, ఆలోచించుకొని ఒక నిర్ణయం అయితే తీసేసుకోవచ్చు. సో, టైమ్ అయితే తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి ఫైనల్‌గా అనేది. సో, యాక్చువల్‌గా 6 అనే నంబర్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు లవ్ అండ్ పీస్, హార్మోనియా కోరుకుంటున్నారు. ఈ పర్సన్‌తో లిటరల్‌గా మీరు ఫ్యామిలీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు ఇంకేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, దీనికోసం అని చెప్పి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు. బట్ నేను ఒకటే చెప్తానండి. కొంచెం మీ థ్రోట్ చక్ర మీద మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం ఎందుకో మాట్లాడే పద్ధతి కానీ, వ్యక్తుల మధ్యలో మాటలు కానీ మంచిగా లేవు. మేబీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడానికి ఆర్ వాళ్ళేంటో మీకు అర్థం అవ్వకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఆర్ ఎక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ అనే కాదు. లైఫ్‌లో కొన్ని యాస్పెక్ట్స్‌లోని మనం మాట్లాడేదే మన లైఫ్‌ని చేంజ్ చేస్తదనమాట. సో, కమ్యూనికేషన్ అనేది కీ కాబట్టి మీరేం చేస్తారు అంటే థ్రోట్ చక్ర క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయడానికి ట్రై చేయండి.
సో ఇంతకు ముందు నేను థ్రోట్ చక్ర క్రిస్టల్స్ కోసం మాట్లాడాను. మళ్ళీ మాట్లాడుతున్నాను. మీ సిట్యుయేషన్‌కి ఏంటంటే థ్రోట్ చక్ర క్రిస్టల్స్ అనేసరికి ఎమజానైట్ ఒకటి, ఒపలైట్, ఆక్వామెరైన్, టర్కాయిజ్, లాపిస్ లజూలి, సోడాలైట్. సో వీటిలో ఏదైనా వేర్ చేయొచ్చు. ఇన్ని ఉంటాయండి థ్రోట్ చక్ర క్రిస్టల్స్ అనేసరికి. చాలా మంది ఏంటంటే క్రిస్టల్స్ కోసం రీడింగ్ చెయ్యండి, చెప్పండి అంటారు. కానీ ఒక సిచ్యువేషన్ ఆర్ పర్టికులర్‌గా ఒక చక్ర బేస్డ్‌గా చాలా క్రిస్టల్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా చెప్పడానికి అవ్వదు డీటెయిల్డ్‌గా. బట్ సిచ్యువేషన్ వైస్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను వీటి కోసం ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఒకవేళ మీరేమైనా సరే పర్టికులర్‌గా మేష్ రాశి ఆర్ కొంచెం మీరు అగ్రెసివ్‌గా ఉంటారు మెయిన్. మీకేంటంటే ఈజీగా కోపం వచ్చేస్తది. ఆర్ పర్టిక్యులర్‌గా ఈజీగా ఎమోషనల్ అయిపోతారు. లైక్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి. సో ఇలాంటివి ఏవైనా అయితే మీరు ఈ ఆక్వా మెరైన్ అనేది యూజ్ చేయొచ్చు. జనరల్‌గా అంటే సిట్యుయేషన్ బట్టి అయితే ఇంకా ఈజీ యాక్చువల్‌గా చెప్పడం. మీ సిట్యుయేషన్‌కి ఎగ్జాక్ట్‌గా ఏది క్రిస్టల్ సూట్ అవుతుంది అనేది. బట్ రాసుల వారీగా కూడా కొన్ని ఉంటాయండి. ఇది తులా రాశి వాళ్ళు ఎక్కువ వేర్ చేస్తే మంచిది. ఒపలైట్ ఇది. అండ్ ఇది ఎమజానైట్ అండి. ఎమజానైట్ విషయానికి వచ్చేసరికి కొంతమందికి హార్ట్ చక్ర అండ్ థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉంటది. సో మీలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతది. సో ఇలా అంటే సిట్యుయేషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి. వీటిని మనం కాంబినేషన్ లో కూడా డిజైన్ చేయడం వల్ల ఇంకా సిచ్యువేషన్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలాగా ఉంటదన్నమాట. ఏది ఏమైనా సరే ఇఫ్ మీకు క్లారిటీ కావాలి, డీటెయిల్స్ తెలియాలి అంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. నన్ననే కాదు జనరల్‌గా ఏ క్రిస్టల్ అయినా పర్చేస్ చేసే ముందు ఆర్ ఏ క్రిస్టల్ అయినా పర్ఫెక్ట్‌గా యూజ్ చేయాలి అనుకునే ముందు ఎవరైనా టారో రీడర్స్‌ని కానీ, స్పిరిచువల్ హీలర్స్‌ని కానీ కన్సల్ట్ చేసే యూజ్ చేయండి. అది చాలా ఇంపార్టెంటు. అండ్ ఇంకా మీలో కొన్ని చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉందండి. మీ సిట్యుయేషన్‌కి మీరు చేంజ్ అయితే తప్ప మీ లైఫ్‌లో ఏది కూడా మీరు డిఫరెంట్‌గా చూడలేరు. ఒకటి మాత్రం నిజమండి. మీరు ఇంత ఛాలెంజ్ ఆర్ ఇంత కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటే కర్మ ఫలితంగా ఇది జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీలో కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉండడం వల్ల కూడా ఇది జరుగుతుందండి. మీలో కొన్ని చేంజెస్ రాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే మీకు దొరకదు. అందుకు కూడా మీరు ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇలా ఈ రిలేషన్‌షిప్ ఆర్ ఈ సిట్యుయేషన్ ఉంటేనే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. అది కేవలం మన పర్స్‌పెక్టివ్ అంతే. బట్ ఇప్పుడు ఒరిజినల్‌గా సిట్యుయేషన్ వేరవ్వచ్చు. వ్యక్తి వేరవ్వచ్చు. అలాంటప్పుడు అక్కడ కొంత అలైన్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో, కొన్ని విషయాల్లో మనం కూడా మారాల్సిన అవసరం ఉంటది కాబట్టి కొన్ని ఫేస్ చేయక తప్పదు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాంటిదే అని మీరు అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండాలి అంటే ఇద్దరిలో కూడా మార్పులు రావాలి. ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, అందుకే కష్టాలైతే ఉంటాయి. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు కంటిన్యూ చేయాలి అని నిర్ణయం తీసుకున్నా స్టిల్ కష్టాలు తప్పవు. ఈ వ్యక్తి నుంచి మీరు మూవ్ ఆన్ అయ్యి మీ జీవితం మీరు చూసుకోవాలి అనుకున్న కొన్ని కష్టాలు తప్పవండి. ఎందుకు అంటే అది మీకు ఇంకా బాధగా అనిపిస్తూ ఉంటది. సో ఏది ఈజీ ఇందులో అనేది మీరు చూసుకోవచ్చు. అది ఇంకా మీ చేతుల్లోనే ఉంది. సో నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కున్జైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి ఆర్ రిలేషన్‌షిప్‌లో మీరు నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి కూడా మీరు కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్ వర్తా కాదా? ఈ రిలేషన్‌షిప్‌లో రియల్‌గా మీరు హ్యాపీగా ఉండగలరా? లేదా? అనే డౌట్ మీకు ఫస్ట్ నుంచి ఉంది. దానికి రీజన్ మేబీ ఆ పర్సన్ మీరు సెక్యూర్‌గా ఫీల్ అయ్యేలాగా చేయలేకపోయారో, లేకపోతే సిట్యుయేషన్స్ అలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయో కానీ, మీ మధ్యలోని మాత్రం కొన్ని డిఫరెన్సెస్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. అండ్ మీకేమనిపించింది అంటే, ఈ రిలేషన్‌షిప్పు మేబీ ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుందేమో, లైక్ మీకున్న కన్‌ఫ్యూజన్ కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే క్లారిటీ మీకు వచ్చే రోజుల్లో అయినా వస్తుంది అని మీరు అనుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, మేబీ కొంతకాలం అయితే ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో కూడా మీరు హ్యాపీగానే ఉన్నారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఈ సిట్యుయేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళని మీరెప్పుడూ వద్దు అనుకోలేదు. ఎందుకంటే
ఈ రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ ఉన్నప్పుడే కొద్దో గొప్పో మీరు హ్యాపీగా ఉన్నారు అంటే, అవి కూడా లేకపోతే ఇంకా లైఫ్ ఎలా ఉంటుందో అని మేబీ ఈ విధంగా కూడా మీలో కొంతమంది ఆలోచించి ఉండొచ్చు. అందుకే మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని మోస్ట్‌లీ హోల్డ్ చేయడానికే ట్రై చేశారు. గివ్ అప్ చేయాలి అనుకోలేదు. బట్ ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగదు కదా! కొన్నిసార్లు మీకు ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతున్నవి చూస్తే కర్మ వలన ఆర్ బ్యాడ్ లక్ వలన అనే ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ స్టిల్ మీరేంటంటే గివ్ అప్ చెయ్యాలి అనైతే ఫస్ట్ నుంచి ఏం అనుకోలేదు. ఏదో ఒక రోజు మీకు రావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. లైక్ మీకు కొన్ని తెలుస్తాయనే మీరేంటంటే వెయిట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అని మీకు అనిపిస్తుంది కానీ, బట్ పాస్ట్‌లో ఏవైతే జరిగాయో ఇవన్నీ కూడా మీకు ఆ హోప్‌ని క్రియేట్ చేయలేకపోతున్నాయండి. మీరేంటంటే స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, చాలా హోప్‌లెస్‌గా అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకా ఫ్యూచర్ లేదేమో అని అనిపిస్తుంది. సో, ఇంకా ఏదో ఒక డెసిషన్ అయితే తొందరగా తీసేసుకోవాలి. ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఏం రాదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ డెసిషన్ తీసుకునే ముందు మళ్ళీ కూడా మీకు ఎందుకు వెయిట్ చేస్తే బావుంటదేమో అని అనిపిస్తుంది. అంటే ముందుకు వెళ్తున్నారండి. చేయాల్సింది చెయ్యాలి అన్నట్టే ఉన్నారు. కాకపోతే మళ్ళీ వెనక్కొస్తున్నారు. ఎందుకు వెనక్కొస్తున్నారు అంటే ఒకటే రీజన్. ఏమో మళ్ళీ రేపనే రోజు రిగ్రెట్ అవుతారేమో. ఇది రైట్ టైమ్ కాదేమో డెసిషన్ తీసుకోవడానికి. ఇలా తీసుకుంటే ఇద్దరు సఫర్ అవుతారేమో అని ఆలోచిస్తున్నారు. ఇలా మీరేంటంటే స్టక్ అయిపోయారండి. ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కూడా లైక్ ఎలా ఉంది అంటే వాళ్ళని మీరు హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ ఉండొచ్చు. ఆర్ ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు కానీ, బట్ ఆ పర్సన్‌ని హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేయడం కానీ, ఆ పర్సన్‌తో మీరు లైఫ్ లాంగ్ ఉండగలరు అనుకోని మీ ఫ్యూచర్‌ని ప్లాన్ చేయడం కానీ, ఇలాంటివి చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైతే ఫేస్ చేశారో, ఇది మీకేంటంటే కొంచెం భయంగా అనిపిస్తుందండి. ఒక నిర్ణయం ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు ఓన్లీ నెగెటివ్ థింగ్స్‌నే కన్సిడర్ చేస్తే ఒక డెసిషన్ తీసుకోలేరు. పాజిటివ్, నెగెటివ్ 2 కూడా కన్సిడర్ చేయాలి. 2 కూడా కాలిక్యులేట్ చేయాలి. అది మీరు ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ఒక పర్టిక్యులర్ సైడ్ మాత్రమే చూస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు మీ జర్నీ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. లైక్ అది కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు అంటే అవన్నీ ఇప్పుడు అవసరం లేదు కదా! అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే అక్కడే మీరేంటంటే రాంగ్ స్టెప్ వేస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు థింగ్స్‌ని స్లోగా మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ పర్సన్ కోసం మనం పక్కన పెడితే మీ విషయానికొచ్చేసరికి మీకు స్టెబిలిటీ లేదండి. మీకొక క్లారిటీ లేదు. మీకేం కావాలో మీకు అర్థం అవ్వట్లేదు. కావాలి అనుకోవచ్చు. బట్ కావాలి అనుకున్న మీరే ఇది వర్కౌట్ అవ్వదు. ఒక నిర్ణయం తీసుకోవాలి అని కూడా ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరి దగ్గర ఉందంటే మీ దగ్గరే ఉంది. ఆ పర్సన్ సంగతి విడిచిపెట్టియండి. ఎందుకంటే మేబీ వాళ్ళు మీకు అలాంటి ఒక సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఫస్ట్ నుంచి కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. బట్ మీ వరకైనా మీకొక క్లారిటీ ఉండాలి కదా! మీ వరకు మీరు ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? సో, మీ రోల్ ఏంటి బేసిక్‌గా అనేది మీరు తెలుసుకోవాలి కదా! ఎందుకంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటే ఆ పర్సన్‌కి మీరు ఆ క్లారిటీ ఇస్తే దాని ప్రకారమైన వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మేబీ అప్పుడు కూడా మీకు ఈజీ అవ్వచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏంటి అనేది. బట్ ఇక్కడ ఇవేవి కూడా జరగట్లేదు. ప్రతి ఎలిమెంట్‌లో కూడా ఫెయిల్ అవుతున్నారు. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరంటే మీరే. ఎందుకంటే కార్డ్స్ మీకే గైడెన్స్ ఇస్తున్నాయి కాబట్టి నేను మీకోసమే మాట్లాడుతాను. సో, యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ అయితే అక్కడుంది. మీరు ఈ పర్సన్‌ని హోల్ హార్టెడ్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్‌ని బ్రేక్ కూడా చేయలేకపోతున్నారు. సో, ట్రస్ట్ లేని చోట రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఆ ఇద్దరి మధ్యలో ఎంత లవ్ ఉన్నా, ఎంత స్ట్రాంగ్‌గా కనెక్షన్ ఉన్నా ట్రస్ట్ లేనప్పుడు ఎలా వర్కౌట్ అవుతది? సో, మీరు ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయలేకపోతే మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయాలి. ఈ రిలేషన్‌షిప్ కావాలి అని ఇలా ఆలోచిస్తేనే ఈ రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ నుంచి ఏం జరిగింది? అసలు ఇక్కడ వాళ్ళ రోల్ ఏంటి? మీ రోల్ ఏంటి? అనేది ఒకసారి మళ్ళీ మీరు అన్ని రకాలుగా చెక్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ అయితే మీలోనే ఉందండి. మెయిన్ మీకు స్టెబిలిటీ లేదు. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు మీరు. కంఫర్టబుల్‌గా లేరు. ఒక రిలేషన్‌షిప్‌లో ఒక పర్సన్ ఎలాంటి కంఫర్ట్‌నయితే ఫీల్ అవ్వాలో, అది మీరు ఫీల్ అవ్వట్లేదు. అందుకే కొన్ని సార్లు రష్ అయిపోతున్నారు. ఎలా అయినా బయటికొచ్చేయాలి అని చెప్పి.
అలా అని చెప్పి బయటకు రాలేకపోతున్నారు. సో ఇదంతా కూడా ఒక మెస్ లాగా ఉంది. మీ లైఫ్‌ని మీరే మెస్అప్ చేసుకుంటున్నారండి. సో మీరు నిర్ణయం తీసుకున్నా నాకు తెలిసి ఆ నిర్ణయాలు ఏవి కూడా మీకు సంతోషాన్ని ఇవ్వవు. మీరు తర్వాత రిగ్రెట్ అయ్యేలాగా చేస్తాయి. ఎందుకంటే మీకు స్టెబిలిటీ లేదు. ఒక క్లారిటీ లేదు. మీకు అసలు ఒక సెక్యూర్ ఫీలింగ్ ఏదిస్తది అనేది కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రిలేషన్‌షిప్ నుంచి బయటకు వచ్చేయడం సెక్యూర్ ఫీలింగ్ ఇస్తుందా అంటే చెప్పలేరు. పోనీ రిలేషన్‌షిప్‌లో ఉండడం సెక్యూర్ ఫీలింగ్ ఇస్తుందా అంటే అది కూడా తెలీదు. సో, ఇలాంటి ఒక పరిస్థితిలో మీరున్నప్పుడు ఏ విధంగా మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అది ఇంపార్టెంట్. సో, మీలో ఎవరైనా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మల్టీ ఫ్లోరైట్ యూజ్ చేయొచ్చు. ఆర్ రెడ్ జాస్పర్ యూజ్ చేయొచ్చు. బ్లడ్ స్టోన్ యూజ్ చేయొచ్చు. గార్నెట్ కూడా యూజ్ చేయొచ్చండి. సో, ఇలాంటి క్రిస్టల్స్ ఏవైనా కూడా యూజ్ చేయొచ్చు. సో, ఇంకా మీకు డీటెయిల్డ్‌గా ఏమైనా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. బికాజ్ అన్ని క్రిస్టల్స్ చూపించడానికైతే అవ్వదు. గార్నెట్ నేను ఇంతకు ముందు మీకు చూపించాను. బట్ ఈసారి నేనేంటంటే మీకు రెడ్ జాస్పర్ సజెస్ట్ చేస్తున్నాను మీ సిట్యుయేషన్‌కి. బ్లడ్ స్టోన్ కూడా సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మల్టీ ఫ్లోరైట్ కూడా సజెస్ట్ చేస్తున్నాను. సో, మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఆ ప్రకారం నేను మాట్లాడతాను. సో, ఏది ఏమైనా సరే మీలోని స్టెబిలిటీ ఉంటేనే ఏదైనా చేంజ్ చూస్తారండి. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ కూడా ఏంటో చూద్దాం. హ్మ్. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో లైట్ చూడాలనుకుంటుంది మీరే. ఎలా అయినా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కంపానియన్ అని మీరే ఫీల్ అవుతున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తేనే మంచిది అనేది మీ ఫీలింగ్. కాకపోతే ఇక్కడ మధ్యలో కొన్ని జరుగుతున్నాయండి. ఇవి మీలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్‌ని స్టిర్ అప్ చేస్తున్నాయి. అంటే మీరు థింగ్స్ పాజిటివ్‌గానే వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. అయితే ఈ పర్సన్ బిహేవియర్ కానీ, ఆర్ మీ ఇద్దరి మధ్యలో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ కానీ, ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ కానీ, ఇక్కడ మీకెలా అనిపిస్తుందంటే ఒక నెగటివిటీని క్రియేట్ చేస్తున్నాయి. అది మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, దానివల్ల మీరేం చేస్తున్నారు అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఇవన్నీ కామన్. సో, ఇవి మనం యాక్సెప్ట్ చేసి ఏదైనా డిసైడ్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఈ పర్సన్ అంటే ఈ ఒక్క సిట్యుయేషనే కాదు. ఆర్ వాళ్ళేంటంటే మనకి ఇలాగే కనిపించలేదు స్టార్టింగ్‌లో. సో, వాళ్ళు మనతో డిఫరెంట్‌గా కూడా ఉన్నారు. బట్ మనం ఏంటంటే ఆ వెర్షన్‌ని ఇక్కడ అర్థం చేసుకోలేకపోతున్నాం. సో, అసలు ఒకవేళ అలాంటి ఒక వెర్షన్ ఈ పర్సన్‌లో ఇప్పుడు మిస్ అవుతుందంటే దానికి రీజన్ ఏంటి? సో, అంటే సిట్యుయేషన్స్‌ని బియాండ్ మీరు అర్థం చేసుకోవడానికి రెడీగా లేరండి. అంటే మీ మెంటల్ స్టేట్ కూడా డిఫరెంట్‌గా ఉంది. యాక్చువల్‌గా మీకు మీరే అలా కోఆపరేట్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి పోనీ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ చేసేస్తారా అంటే లేదు, చెయ్యరు. ఎందుకు అంటే అప్పుడు మీకు గుర్తొస్తుంది. ఆ పర్సన్‌లో ఇంకొక వెర్షన్ ఉంది. ఆ రిలేషన్‌షిప్‌లో కూడా మీరు హ్యాపీనెస్ ఫైండ్ చేశారు అని. అలా అని చెప్పి పోనీ ఈ పర్సన్‌తో ముందుకు వెళ్ళడానికి రెడీయా అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా ఇక్కడ మీ ప్రయారిటీస్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదండి. ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్‌ని మీరు ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు. ఏ రోజైతే ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ మీరు ప్యాషనేట్‌గా ఉంటారో, థింగ్స్‌ని వర్కౌట్ చేయాలి అని కొంచెం స్ట్రాంగ్‌గా ఫైట్ చేయడానికి ముందుకు వెళ్తారో, ఆ రోజే రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే చూస్తారు. సో, నేను చెప్పినట్టుగా మీరు క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయడం వల్ల మాత్రం బెనిఫిట్ ఉంటదండి. గార్నెట్ కూడా వేర్ చేయొచ్చు. మంచి క్రిస్టల్ మీ సిట్యుయేషన్‌కి. బట్ ఏది ఏమైనా సరే నేను క్లియర్‌గా మీకు ఒకటే చెప్తాను. మీరు ఏ రోజైతే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అనే ఒక ప్యాషన్‌తోని సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా కన్సిడర్ చేస్తారో, మీలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారో డెఫినిట్‌గా రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌నైతే మీరు వర్కౌట్ చేయగలుగుతారు. ఇదైతే మీ చేతుల్లోనే ఉంది. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇంకా మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.